జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు దిగ్విజయంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒంగోలు బ్రాంచ్ ప్రత్యేక గుర్తింపు పొందింది. గోల్డెన్ జూబ్లీ వారోత్సవాల ముగింపు వేడుకలు ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. వేడుకల ముగింపు సందర్భంగా వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉండటం, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అవార్డులతో సత్కరించింది. శ్రీ వెంకటరమణ నర్సింగ్ హోమ్ ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యను అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. జేసీఐ పూర్వ చైర్మన్ సూర్య ఏడుకొండలను కమలపత్ర అవార్డుతో సత్కరించారు. క్వాంటమ్ టెక్నాలజీస్ లీడ్కు చెందిన అంజనీ ప్రియదర్శిని ఓవైపీ అవార్డుతో సత్కరించారు. శ్రీ రాధారమణి అనే బాలికను సూపర్ కిడ్ అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న అనంతరం పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ యువత అభ్యున్నతి కోసం జేసీఐ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందంటూ కొనియాడారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించి వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. తన జీవితంలో మొదటిసారిగా అవార్డు అందుకున్నానని, అవార్డు ఇచ్చిన జేసీఐకి డాక్టర్ సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. వడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ యువత కోసం జేసీఐ ఆవిర్భవించిందని, వారు అభ్యున్నతికి ఎంతగానో పాటుపడుతుందంటూ అభినందించారు. ఈ వేడుకల్లో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, శ్రీ ప్రతిభా విద్యా సంస్థల డైరెక్టర్ నల్లూరు జయప్రకాష్, కేకే కంప్యూటర్స్ డైరెక్టర్స్ రవీంద్ర, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ పూర్వ ప్రెసిడెంట్ ఎన్ రామకృష్ణ, పూర్వ వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ రెడ్డి, ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ సుబ్బారావు, చైర్మన్ శ్రీరాములు రెడ్డి, స్వర్ణోత్సవాల వారోత్సవ కమిటీ చైర్మన్ శివకోటిరెడ్డి, కో కన్వీనర్ జి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పోటీలు నిర్వహించి అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.